తద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అన్నాడు. మేము దేవునికిని క్రీస్తుకును సువాసన అయి ఉన్నాము. అది ప్రత్యేకమైంది. ఆయన ఊరేగిస్తున్నాడు ఏంటంటే ఆయన జ్ఞానాన్ని, ఆయన మహిమను. ఇది మామూలు జ్ఞానం కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చాలా అతీతమైన కార్యాలు మన మధ్య జరిగిస్తారు. మనం చాలాసార్లు మన ఓన్ శక్తి చేత ఏదో చేయాలి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆలోచనలు లేకపోతే ఇవన్నీ కూడా జయించడానికి మేడెక్కేసి గులకరాలు వేసుకుని మోకాళ్ళు వేసి అలా ప్రార్థన చేసి, ప్రభు ఈ ఆలోచనలు తీసి నాలో కోపం పోవాలి అలా శ్రోత పడిపోయేవాడిని. ఎండకి పోతుందా, ఒరే వెళ్ళి కరివేపాకు తీసిరారా అనబడికి గోడను కొట్టేసుకున్నాను. దెబ్బ తగలడం తప్ప కోపం పోదు. ఏం పోతుంది? నా స్వయం శక్తితో నేను ప్రొడ్యూస్ చేసేది కాదండి క్రైస్తవ్యం అనేది. దేవుడు తోడుగా ఉండి ఆయన నాలో నుంచి ఆ సువాసనను బయటికి పంపిస్తాడు. రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ మహిమ మన మధ్య నివసించను. యేసు మన మధ్య నివసిస్తున్నాడా? యేసు మన మధ్య నివసిస్తున్నాడా? ఆయన డోర్ బయట ఉన్నాడా? చర్చి డోర్ బయట. మనం చాలా క్రిస్మస్లు చేసుకుంటున్నాం. ఎందుకు ఆయన డోర్ బయట ఉంటే అంతకంటే సిగ్గుకరమైన విషయం ఇంకోటి. ఎవడైనా తలుపు తీస్తే లోపల కిస్మిస్ భోజనాలు జరిగిపోతున్నాయి, భోజనాలు చేసుకున్నాం. ఎవడైనా తలుపు తీస్తే నేను వచ్చి భోజనం చేస్తానన్నాడు. ఆయన సాహసిస్తానన్నాడు. ఆయనకి టైం ఉందా మనకి? ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ముచ్చటించడానికి, ఆయనతో ఫెలోషిప్ చేయడానికి మన దగ్గర టైం ఉందా? ఆలోచించేద్దాం. ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు. నేను మీతో ఉంటాను.